హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఎంతో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు పచ్చడితో ఈరోజు మీ ముందుకు వచ్చానండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ మునగాకు పచ్చడిలో. కనీసం వీక్లీ వన్స్ తినడానికైనా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను ఈరోజు పక్కా కొలతలతో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. పక్కాగా కుదురుతుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎంతో టేస్ట్ అండ్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పక్కా ట్రై చేయండి ఇంట్లో. పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉందని తిన్నారు. మా ఇంట్లో మా పిల్లలైతే చాలా బాగుంటుంది. మీరు పక్కాగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అది మీకు ఎలా వచ్చినా కూడా, బాగా వచ్చినా బాగా రాకపోయినా నాకు పక్కాగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే నాకు ఎంతో కొంత మోటివేషన్ లాగా ఉంటుంది. సో మీరు పక్కా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఓకేనా? ఒక మునగాకు ఒక కట్ట తీసుకున్నానండి. మార్కెట్లో ఇది 10 రూపీస్కి ఇచ్చారు. ఈ కొంచెమే వచ్చింది 10 రూపీస్కి. సో నేను ఈ కొంచెంతోనే ట్రై చేస్తున్నాను. మునగాకు పచ్చడి, మునగాకును బాగా మొత్తం ఇలా తెంపేసుకొని వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేయండి. ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా ఈ ఆకులన్నీ, చాలా డస్ట్గా ఉంటుంది. సో 2-3 టైమ్స్ వాష్ చేయండి. అందులో గోల్డ్ కలర్ లీవ్స్ కూడా ఉంటాయి. అవన్నీ తీసేయండి. ఓన్లీ గ్రీన్ కలర్వే బాగుంటాయి. గోల్డ్ కలర్ వేస్తే అస్సలు బాగోదు పచ్చడి. అవన్నీ తెంపాక మీరు ఏరి పక్కకు పడేయండి. ఇలా చిన్న చిన్న ఆకులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి. చాలా డస్ట్ ఉంటుంది. చూసారా, నేను 3 టైమ్స్ వాష్ చేశాను. అయినా కూడా ఇంకా సన్న ఇసుక ఉంది. సో మనకి అది అన్నంలో పళ్ళ కింద వస్తే లేనిపోని బాధ. సో కేర్ఫుల్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు ఎన్నిసార్లు చేశాను, 3-4 టైమ్స్ చేశాను నేను వాష్. కేర్ఫుల్గా చేయాలి. అలా చేశాక ఇలా ఒక కాటన్ బట్ట మీద ఆరబెట్టండి. కొంచెం డ్రై అవుతుంది. ఇలా వాటరీగా ఉంటే మనం ఫ్రై చేస్తుంటే మొత్తం పాడైపోతుంది. అందుకని ఇలా ఒక 1/2 అవర్ ఫ్యాన్ కింద పెట్టండి. నేనైతే ఒక 1/2 అవర్ పెట్టాను. కాటన్ బట్టలో వేయండి. కొద్దిసేపు అయ్యేసరికి 1/2 అవర్ కూడా పట్టలేదు. సో తొందరగానే డ్రై అవుతుంది. చూసారా, నేను 20-25 మినిట్స్ అలా పెట్టాను. చాలా బాగా అయింది. ఇప్పుడు ముందుగా ఇవన్నీ ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోండి. డ్రై అయింది. మళ్ళీ బట్ట తడిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అలానే అవుతుంది. సో తీసుకొని ఒక వేరే గిన్నెలోకి వేసుకోండి. అది అలా పక్కన పెట్టేసుకున్నాక ఇందులోకి ఏమేమి కావాలో చూద్దాం. ఒక 3 స్పూన్స్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను నేను. నువ్వులు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అనేసి నేను ఒక 3 స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. మీ ఇష్టం అది. నువ్వులు ప్లేస్లో పల్లీలు కూడా వేయొచ్చు, కానీ నేను ఇంకా పల్లీలు వేయలేదు. నేను ఎప్పుడు పల్లీలు వేసి వేయను. నువ్వులు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళదండి. పల్లీలు వేసినా కూడా బాగుంటుంది. ఒక 3 స్పూన్స్ ఆఫ్ నువ్వులు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర. శనగపప్పు మినపప్పు కూడా మన ఇష్టం అండి. టేస్ట్ ఎట్లా వేస్తే అట్లా, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఒక్కొక్క స్పూన్ వేసాను. ఒక 20-25 పచ్చిమిర్చి అండి. నేను ఒక 20 తీసుకున్నాను. ఇవి చాలా కారం ఉంటాయి. ఊరు నుంచి మా మమ్మీ వాళ్ళు పంపించారు. ఇవి చాలా కారం ఉంటాయి. ఇవైతే సరిపోతాయి. ఒక ఎల్లిగడ్డ తీసుకున్నాను. అది కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఈ పచ్చిమిర్చి నేనైతే ఫుల్గా పచ్చిమిర్చితో చేశాను. కొంతమంది హాఫ్ ఎండుమిర్చి హాఫ్ పచ్చిమిర్చితో కూడా బాగుంటుంది. టేస్ట్ అలా కూడా బాగుంటుంది. కానీ నేను ఎప్పుడు చేసిన ఒకసారేమో ఇలా చేస్తాను, ఒకసారేమో 2 మిక్స్ చేసి చేస్తాను. ఎలా చేసినా బాగానే ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళు. ఇంకా నాకు కొంచెం ఎండుమిర్చి అంతగా నచ్చదు. అందుకోసమని నేను పచ్చిమిర్చితోనే చేస్తాను. ఎక్కువ సార్లు నేను పచ్చిమిర్చితోనే చేస్తాను. ఒక వెల్లుల్లి పొట్టు తీసి వేసాను. మళ్ళీ మధ్యలో మిక్సీ చేసేటప్పుడు ఆ పీల్ అంతా కనిపిస్తుంది అనేసి నేను ఎప్పుడు చేసిన ఎల్లిగడ్డ మొత్తం పీల్ తీసే చేస్తాను. ఫ్రై చేసిన పచ్చిమిర్చి అండ్ ఎల్లిగడ్డ పక్కన పెట్టేసాను. మనం ముందుగా తీసుకున్న శనగపప్పు అండ్ మినప్పప్పు ఇవి కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి కాబట్టి నేను ముందుగానే వేసాను. ఇవి ముందు వేసి ఫ్రై చేశాక లాస్ట్లో నువ్వులు వేద్దాం. తొందరగా మాడిపోతాయి కదండి. అందుకోసమే నేను ఇవి హాఫ్ ఫ్రై అయ్యాక లాస్ట్లో వేసాను. లో ఫ్లేమ్లో వేయించాలండి. హై ఫ్లేమ్లో వేస్తే లోపల మెత్తగా ఉంటాయి, పైకి మాడిపోతాయి. సో అందుకనే నేను శనగపప్పు మినప్పప్పు ఫస్ట్ ఫ్రై చేశాక
లాస్ట్లో నువ్వులు వేసాను. చూసారా కలర్ చేంజ్ అవుతూ ఉంటే ఒక మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్. లాస్ట్లో నేను ఒక స్పూన్ జీలకర్ర అని చెప్పాను కదా, ఒక స్పూన్ జీలకర్ర అండ్ నువ్వులు లాస్ట్లో ఫ్రై చేసి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేశాను. నువ్వులు చిటపటమంటూ మొత్తం పైకి పడిపోతాయి ఎక్కువసేపు ఫ్రై చేస్తే, అందుకోసమే నేను తొందరగానే ఫ్రై చేసి ప్లేట్లో పక్కకు తీసుకున్నాను. చాలా చిటపటమంట అన్నీ స్టవ్ మీద పడిపోతున్నాయి, తొందరగా తీసేసాను నేను. అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం చల్లారే వరకు వెయిట్ చేయండి. మళ్ళీ వేడి మీద చేస్తే మిక్సీ ఓపెన్ అయిపోతుంది, అందుకనేసి చల్లారాక అవి పక్కన పెట్టేసుకున్నాను. అవి పక్కన పెట్టేసి అదే కడాయిలో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ మునగాకు వేసాను. మునగాకు కూడా చాలా ఫ్రై చేయాలండి, రోస్ట్ చేయాలి. మామూలుగా చేస్తే కొంచెం చేదు వస్తుంది, అందుకే నేను టిప్స్ చెప్తాను, వీడియో మొత్తం చూడండి అన్నాను. మునగాకు మంచిగా మనం ఆరబెట్టేటప్పుడు మంచిగా ఆరబెట్టాలి. మళ్ళీ ఇలా ఫ్రై చేసేటప్పుడు కూడా మంచిగా రోస్ట్ చేస్తేనే ఆ చేదు అనేది మనకు రాదు. అందరూ మేము ఎప్పుడు చేసిన మునగాకు చేదుగా ఉంటుంది పచ్చడి అని చాలా వరకు స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ చాలా మంచిది హెల్త్కి. పక్కాగా వీక్లీ 1 టైం అయినా తినడానికి ట్రై చేయండి. పిల్లలకి కూడా వీక్లీ వన్స్ అయినా పెట్టాలి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ మునగాకులో. చూసారా నేను మొత్తం డ్రై రోస్ట్ చేస్తాను ఎప్పుడైనా ఇలానే, మొత్తం ఇలా క్రంచీగా అయిపోతాయి ఆ లీవ్స్ అన్నీ. అలా చేస్తేనే బాగుంటుంది ఎప్పుడైనా మునగాకు. సో స్టవ్ ఆఫ్ చేసి 2 చల్లారే వరకు వెయిట్ చేయాలి, మొత్తం చల్లారిపోవాలి. ఇవి మిర్చి ఇవి కూడా అండ్ ఇవి కూడా ఇది మునగాకు కూడా మొత్తం చల్లారిపోవాలి. చల్లారాక మిక్సీలో అన్నీ వేసాను, మిర్చి అవన్నీ వేసాను. చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా, చింతపండు వేసాను. అండ్ చింతపండులో వాటర్ కూడా ఒక హాఫ్ వరకు వేసి నేను మిక్సీ చేశాను. ఇవన్నీ శనగపప్పు మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి, వాటర్ వేస్తేనే మంచిగా మిక్సీ అవుతాయి, లేదంటే బాగుండదని వేసాను. అవి 2 బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో నేను డ్రై రోస్ట్ చేసిన మునగాకు వేసాను. యాక్చువల్లీ నేను 2 టైమ్స్ మిక్స్ చేశాను, కానీ ఒక హాఫ్ వీడియో మిస్ అయింది. ఇప్పుడు మళ్ళీ మొత్తం మిక్స్ చేశాను, ఒక హాఫ్ వీడియో మిస్ అయిపోయిందండి, సారీ. ఇలా చేసుకున్నాక మొత్తం మిక్స్ చేయండి ఒక స్పూన్తో వేరే బౌల్లో వేసుకొని. మళ్ళీ వేరే గిన్నె తీసుకోండి, వేరే గిన్నెలో కొంచెం పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ యాడ్ అవుతుంది. అంటే ఎవరిష్టం వాళ్ళు, కొంచెం ఆయిల్ స్కిప్ చేయాలంటే పోపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. సో నేను ఎప్పుడైనా పోపు పెడతాను, కొంచెం బాగుంటుంది టేస్ట్, కలర్ఫుల్గా ఉంటుందని. ఒక గిన్నె పెట్టాను, 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆల్రెడీ అందులో వేసాం కదా ఎక్కువే, ఇక్కడ కొంచెం వేస్తే సరిపోతుంది. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అంతే. ఇంకెవరి ఇష్టం వాళ్ళు. శనగపప్పు ఇక్కడ కూడా మళ్ళీ వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, కానీ అందులో కొంచెం ఎక్కువ వేసాము కదా, ఇంకా మళ్ళీ ఓవర్గా అయిపోతుందని నేను వేయలేదు. అవన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి లాస్ట్లో ఒక స్పూను పసుపు వేసి ఈ పోపు మొత్తం ఆ పచ్చడిలో మిక్స్ చేయండి, చాలా బాగుంటుంది. మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.